నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ధనియాలని ఎక్కువగా మనం వంటింట్లో చూస్తుంటాం. కర్రీలలో ఎక్కువగా వీటిని వాడుతుంటారు. అయితే మరి వీటి వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అవేంటి అనేది మీకు చెప్పబోతున్నాను. ఈ ధనియాలు మనకి కొత్తిమీర మొక్క నుంచి వచ్చిన గింజలని ఎండబెడితే ధనియాలు తయారవుతాయి. ఈ ధనియాలు గింజల రూపంలో కానీ పొడి రూపంలో కానీ మనకి మార్కెట్లలో దొరుకుతుంటాయి. మరి జలుబు కానీ జ్వరం కానీ దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు అర గ్లాసు ధనియాల కషాయం తాగితే శరీరంలో వేడి తగ్గి మంచి ఉపశమనం కలుగుతుంది. ధనియాలలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ కషాయాన్ని తాగినట్లయితే మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. మరి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియని పెంపొందిస్తుంది. మరియు అజీర్తితో బాధపడే వాళ్ళకి ధనియాలు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా చర్మ వ్యాధులకు మందులాగా పనిచేస్తుంది. ఈ టైఫాయిడ్కి కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో సమృద్ధిగా ఉన్నాయి. సో మరి టైఫాయిడ్ వచ్చినప్పుడు మందులతో పాటు ఈ కషాయాన్ని తాగినట్లయితే కొంచెం తొందరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ ధనియాల పొడిలో ఒక చిటికెడు పసుపు వేసి కలిపి నీటిని యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని మన ముఖంపై మొటిమలు వాటి మచ్చలు ఉన్నా కూడా అలాంటి చోట రాసినట్లయితే అవి వెంటనే తగ్గిపోతాయి. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.